నూరేళ్ల పంట అంటారు పెద్దలు. వైవాహిక జీవితం సాఫీగా సాగితేనే, అది సాధ్యం లేకపోతే జీవితాంతం మంటే. అయితే పెళ్లి సంబంధాలు చూసే ముందు కులం, గోత్రం, రాసులు కూడా క్షుణ్ణంగా పరిశీలించి మరీ పెళ్లి చేస్తారు పెద్దలు. అయితే కొన్ని జన్మరాశులున్న అమ్మాయిలని పెళ్లి చేసుకుంటే జీవితంలో ఎదురే ఉండదని, ఎంతో సాఫీగా సంసార జీవితం సాగుతుందని అంటున్నారు హిందూ పండితులు. ఆ రాసులు ఏవనగా మేషం, కర్కాటకం, సింహ. అయితే ఈ రాసుల వారిని భాగస్వాములుగా చేసుకోవడం వలన కలిగే ప్రయోజనాలను వివరంగా ఇప్పుడు చూద్దాం. కర్కాటక. ఈ రాశి మహిళలో అత్యధిక సాంప్రదాయ లక్షణాలు ఉంటాయి. వీరు చాలా సున్నితమైన వారు, ఇతరులపై ఆధారపడి జీవిస్తారు. వీరిలో ఆరాధన భావంతో పాటు గ్రహణ శక్తి కూడా ఎక్కువే. భర్తకు అనుకూలంగా ఉంటూ అతనికి నచ్చినట్లు నడుచుకుంటూ చివరి శ్వాస వరకు భాగస్వామితోనే ఉంటారు. ఇలాంటి స్త్రీలను పెళ్లి చేసుకోవడం వలన సంసారంలో ఎలాంటి కష్టాలు లేకుండా సాఫీగా సాగుతుంది. సింహరాశి. ఈ రాశివారు చాలా శక్తివంతులు, అలాగే ఆకర్షణీయంగా ఉంటారు. స్వతంత్రంగా వ్యవహరిస్తూ ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనే సత్తా ఉంటుంది. సొంత నిర్ణయాలు తీసుకుంటూ సమస్యలను పరిష్కరిస్తారు. ఇలాంటి స్త్రీ సహధర్మచారిణిగా దొరికితే ఆమె వలన సంఘంలో మంచి గౌరవ మర్యాదలు లభిస్తాయి. మేషరాశి. ఈ రాశి స్త్రీలు భర్త అడుగుజాడల్లో నడుస్తారు. అలాగే సమర్థుడైన భర్త తన పక్కన ఉండాలని కోరుకుంటారు. ప్రతి పనిలోనూ ఆమె మార్క్ కనిపిస్తుంది. కుటుంబ సభ్యులందరితో కలిసి ఉండాలని కోరుకుంటుంది. తన బాధ్యతల నుంచి ఎప్పుడూ తప్పుకునే ఆలోచన ఉండదు. కాబట్టి ఇలాంటి స్త్రీలను పెళ్లి చేసుకోవడం మంచిది అంటారు పెద్దలు. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.